ఈరోజు అంశం సత్క్రియ సత్కార్యములు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుడు తన భక్తులకు నేర్పిస్తున్నటువంటి విధి విధానము లేక పాఠము, బడికి వెళ్ళినటువంటి విద్యార్థి విద్య నేర్చుకుంటే, చర్చికి వెళ్ళినటువంటి భక్తులు బుద్ధి జ్ఞానము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు అంశం సత్క్రియ సత్కార్యములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. మరియు వాటి యందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ భూమి మీద మనుషులను దేవుడు ఎందుకు సృష్టించాడంటే, ఎందుకు సృష్టించాడు? సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం. భూమి మీద దేవుని బిడ్డలముగా, దేవుని భక్తులుగా సత్క్రియలు చేసేవారముగా ఉండాలి. క్రియ అంటే పని, అది ఎట్టిదైనా సరే అందులో ఏముండాలంటే సత్ అంటే మనిషి, సత్యముతో కూడినటువంటిది, అది ఏదైనా ఉండాలి. అయితే సత్క్రియ యందు మనం ఏం చూపట్టాలి? ఆసక్తి చూపేవారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళం, దేవుడు సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయినాము. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను నన్ను మనందరినీ పిలుచుకున్నది ఎందుకయ్యా అంటే, అందరికీ మేలు చేసే దేవుడు, అందరికీ స్వస్థతనిచ్చే దేవుడు, ఇది అందరి పట్ల దేవుడు కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు మన పట్ల చేసిన కార్యాన్ని బట్టి ఉపకారముగా దేవునికి మనం ఎలా బ్రతికాలంటే, సత్క్రియలు సత్కార్యములు చేసుకుంటూ సమాజములో మన భక్తి ద్వారా దేవునికి ఒక మంచి పేరు, ఒక మంచి ప్రతిష్టతను మనము దేవునికి కలిగించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకొరకై దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయములో చూస్తే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. 1 పేతురు 2వ అధ్యాయము 12వ వచనములో ఈ వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవల్లని మిమ్మల్ని బతిమిలాడి కొనొచ్చున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలంటే క్రియరా? అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తున్నారు. ఓహో, వీరు దేవుని బిడ్డలట, ఇక వీళ్ళే పరలోకం పోతారట. పలు రకములుగా అన్ని జనులు, దేవుణ్ణి ఎరగినటువంటి ప్రజలు, సత్యము తెరగినటువంటి ప్రజలు, క్రీస్తునందు ప్రియురా నిన్ను కానీ నన్ను కానీ మనందరినీ కానీ
యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు గాను మన బంధువులు కావచ్చు, మన రక్త సంబంధులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు ఎవరైనా కావచ్చు, ఏదో ఒక రకముగా దేవుణ్ణి నమ్ముకున్నానంటే చిన్న చూపే చూస్తుంటారు కదా, చిన్న చూపే చూసిన వారు ఉంటారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు మనకంటే, క్రీస్తునందు ప్రియులారా, అన్యులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారు మీ సత్యక్రియను చూడాలి. దేవునికి స్తోత్రం. ఒకడు మనల్ని చూసినప్పుడు మనలో ఏం కనపడాలి? ఏ విషయంలో అయితే దుర్మార్గులు అన్నారో, ఏ విషయంలో అయితే చెడ్డ వాళ్ళు అన్నారో, ఏ విషయంలో అయితే మనల్ని ఏలుబెట్టి చూపెట్టారో, ప్రభుని నమ్ముకున్నందుకు కానీ ఎంతగా మనల్ని మరి ఆరిపోసుకున్నారో క్రీస్తునందు ప్రియులారా, అయితే మన సత్యక్రియను వారు చూడాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు చూడాలంటే సత్యక్రియను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహింపరచినట్లు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దర్శనము, దేవుడు దర్శించేటువంటి దినము, ఇశ్రాయేలు ప్రజలు దర్శించినటువంటి దేవుడు ఎక్కడ దర్శించాడు? ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎక్కడ దర్శించాడండి? ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు మూలుగును విన్న దేవుడు వారిని దర్శించాడు. దేవుని బహుబలము చేత, ఆయన కరుణా కటాక్షములు కలిగినటువంటి దేవుడు కనుక వారిని దర్శించి ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఒకరోజు దర్శించేటువంటి కాలము రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఆ కాలమున అన్ని జనులు ఏం చేస్తారటండి? వారి మధ్య మంచి ప్రవర్తన కలివారు ఉండవలనని, అంతేనా? సత్యక్రియలు చూసి వారిని బట్టి దర్శన దినమున దేవుని మేపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమలాడుకొచ్చున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరి మధ్యన మంచి ప్రవర్తన కలిగి ఉండాలి? ఎవరి మధ్యన మంచి ప్రవర్తన కలిగి ఉండాలి? మనము అన్ని జనుల మధ్యలో దేవుని బిడ్డగా గుర్తింపు పొందిన మనము, దేవుని రక్తంలో కనబడినటువంటి మనము ఎలా ఉండాలయ్యా అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకములో ఎన్నో ప్రవర్తనలు ఉంటాయి, ఎన్నో తీర్లకు ప్రవర్తిస్తుంటారు. కానీ మన ప్రభు మనకు నేర్పేటువంటి నడక, విధానము, ముందు చూపు ఎలా చెప్తున్నాడు అంటే, ఏం చెప్తున్నాడు? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మంచి ప్రవర్తన అంటే ఏం చేస్తూ వస్తుంది? కొంతమందిని చూసినప్పుడు అప్పుడప్పుడు అంటున్నాం, ఆయన ప్రవర్తన మంచిది కాదు, ఆమె ప్రవర్తన మంచిది కాదు. ఎందుకంటే ఎలా కనపడుతుందంటే వారు చేసేటువంటి కార్యములను బట్టి, వారు చేసేటువంటి క్రియలను బట్టి వారి ప్రవర్తన కనబడుతుంది. సమాజంలో ప్రతి ఒక్కరు గుర్తెరుగుతారు. సమాజంలో ప్రతి ఒక్కరు గుర్తెరగలుగుతారు నీది ఏ ప్రవర్తన అనేది. అయితే దేవుడు మనకి ఈరోజు నేర్పుతున్నటువంటి సత్యం ఏంటిదంటే, అన్ని జనుల మధ్యలో మనం ఎలా ఉండాలట? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అయితే మనం ఏ ప్రవర్తనలో నడుచుకుంటున్నాం? సామెతలో అంటాడు దేవుడు, నీ ప్రవర్తన అంతట్లో కూడా ఆయన అధికారానికి ఒప్పుకోమంటాడు. మనలో ఒక మంచి ప్రవర్తన రావాలంటే ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన మన జీవితంలో యజమానుడై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యజమానుడై ఉండాలి. యజమానుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సరిచేయటము, సరిదిద్దటము, చెడ్డ చేయటము. ఈ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఒప్పుకోమని చెప్పినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక అన్ని జనుల మధ్యలో ఏ ప్రవర్తన కలిగి ఉండాలి? మనము మంచి ప్రవర్తన కలవారై ఉండవాలని మిమ్మను బతిమిలాడుకొనుచున్నానని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. అంతేకాదు మత్తయి సువార్తలో చూస్తే 5:16
దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం. ఏముండాలట అక్కడ? అన్ని జనులు ఏముండాలట? అన్ని జనులు ఏముండాలట? మంచి ప్రవర్తన. వీటిని చేయడానికి దేవుడు మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు, క్రీస్తులోనికి పిలుచుకున్నాడు, మనల్ని ఆయనలో సృష్టించుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వల్ల అన్ని జనుల మధ్యలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఇక్కడేమంటున్నాడు? మనుషులు మీ సత్క్రియను చూసి ఎవరిని మేంపరచాలి? పరలోకమందున మీ తండ్రిని. అక్కడ ఎప్పుడేమున్నది? దేవుడు మిమ్మల్ని దర్శించు కాలములో ఏం కలగాలట? మెప్పు కలగాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడేమంటున్నాడంటే మనుషులు మీ సత్క్రియను చూసి పరలోకమందున్న మీ తండ్రి మేంపరచబడినట్లు. ఎస్, నా ప్రవర్తన ద్వారా, నా క్రియల ద్వారా, నా మాటల ద్వారా, నా ద్వారా నిజముగానే అన్ని జనుల మధ్యలో నా దేవుడిని నేను మయంపరచగలుగుతున్నాను అని చెప్పగలిగినటువంటి దమ్ము ఈరోజు మనలో ఉంటుందా? సమాజంలో సాక్ష్యం మనకు 100 మందిలో ఒక 40 మంది చెప్పగలరా? చెప్పండి. 100 మంది ఉన్నారనుకో, ఒక 40 మంది చెప్పగలరా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏమంటున్నాడు? దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది మనతో అంటే అన్ని జనుల అదేంటి మనుషులను మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. దేవునికి స్తోత్రం. అసలు మనలో వెలుగుందా, చీకటి ఉందా? మనం వెలుగు వారమా, చీకటి వారమా, లేక రాత్రి వారమా, పగలు వారమా? చెప్పండి. రాత్రి వారమా, పగలు వారమా? వెలుగువా, మనం చీకటా? వెలుగే. రైట్ ఆన్సర్. సత్యమే చెప్పుతున్నాం. దేవునికి స్తోత్రం. అయితే మన ప్రవర్తనలో కనపడుతుంది ఆ వెలుగు. దేవునికి స్తోత్రం. ఈ నోటి మాటలతో మనం చెప్తున్న ఒకే, కానీ మన ప్రవర్తనలో కనపడాలి ఆ వెలుగు. దేవునికి స్తోత్రం. పరలోకమందున తండ్రిని మన ద్వారా ఏం రావాలి? మహిమ రావాలి. అవును, మన పిల్లలు మంచిగా భవిష్యత్తులో ఉన్నత స్థితిలోనికి వచ్చినప్పుడు, ఒక మంచి జాబు సంపాదించినప్పుడు ఏమంటారండి? పలాని ఆయన కొడుకు, లేకపోతే పలానా ఆయన బిడ్డ ఒక మంచి పొజిషన్లో బతుకుతుంది, చాలా కష్టపడ్డాడు, బిడ్డల కొరకు చాలా శ్రమించాడు, ఆస్తి నమ్మి కూడా పిల్లల కొరకు పెంచాడు దేవుడు. మరి వారు ఈ రోజున ఒక మంచి పొజిషన్లో ఉన్నారు అని సమాజంలో మనుషులుగా మనం ఎలాగైతే మాట్లాడుకుంటున్నామో, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మనుషుల ఎదుట మన వెలుగును కూడా ఏం చేయాలి? వెలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెలగాలంటే మన ప్రవర్తన గురించి తెలవాలి. నువ్వు వాడున్నా నీ గురించి మంచి మాట్లాడాలి, నువ్వు నలుగురి నుంచి బయటికి పోయిన నీ గురించి మంచిగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. మనుషుల సమాజం ఎట్లుంటుందంటే 10 మంది కలిసి మాట్లాడుతూ ఉంటారు. అప్పటిదాకా ఒకటే ప్రేమ వలకబోస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఒక వ్యక్తి బయటికి వెళ్ళిన తర్వాతకి ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. పోయిన తర్వాత ఏదో ఒకటి మన గురించి మాట్లాడుకుంటారు. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెవరైనా సరే నీ గురించి నువ్వు అక్కడ ఉన్నా కదే మాట్లాడుకోవాలి, నువ్వు బయటికి పోయినా కూడా అదే మాట్లాడుకోవాలి, నువ్వు ఎక్కడ ఉన్నా గురించి నీ గురించి అదే మాట్లాడుకోవాలి. ఏది మాట్లాడుకోవాలి? మంచి మాత్రమే మాట్లాడుకోవాలి.
నీలో ఉన్న వెలుగుని గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. నీలో ఉన్నటువంటి సత్య క్రియను బట్టి మాత్రమే మాట్లాడుకోవాలి. నీలో ఉన్న సత్య కార్యమును బట్టి మాత్రమే మాట్లాడుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, కొంతమంది సత్కార్యాలు చేస్తారు, ఎన్నో రకముల సత్కార్యాలు చేస్తూ ఉంటారు. కానీ ఇంకొక ఏం చేస్తారు, దోసుకొని వస్తారు. అది సత్కార్యం కాదు. ఇక్కడ ఫోటో దిగడానికి సత్కార్యం చేసి అక్కడ టేబుల్ కింద నుంచి డబ్బులు దబ్బటము, అది దేవుని దృష్టికి ప్రీతికరమైనది కాదు. అయితే ప్రియరా, పరలోకమందున నీ తండ్రి మహిమపరచబడినట్లుగా లోకముందు నువ్వేం చేయ ఉండాలి, వెలుగు నేను ప్రకాశింపచేయాలి. యెషయా గ్రంథంలో ఉన్నట్టు లెమ్ము నీ మీద, లెమ్ము తేజరెల్లుము నీ మీదకి వెలుగు వచ్చిన అంటాడు. దేవునికి స్తోత్రం. ఎస్, దేవుని బిడ్డ తేజరిల్లుతూ ఉండాలి. ఏముండాలి, తేజరిల్లుతూ ఉండాలి, కానీ రెచ్చిపోతూ ఉండకూడదు, హెచ్చడిగా ఉండకూడదు. దేవుని బిడ్డ సాధువైనట్టు మృదువైనట్టు అలంకారమును కలిగి మనము పిల్లరా, అలాంటి జీవితము ప్రభువు ఎలాగూ మనకు మాధురించిపోయాడో ఆ మాధురిలోనే మన జీవితమును, మన భక్తి జీవితం మనం కట్టుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ దేవునికి స్తోత్రం. అన్యులు ఏం చేయాలి, మన ప్రవర్తనను కనిపెట్టుతారు, చూడాలి. దేవుడు దర్శించే కాలముల మహిమ చూస్తారు. ఇక్కడ ఏం చేస్తున్నారు, మనుష్యులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న దేవుని ఏం చేయాలట, మహిమపరచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయములో మరి దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయములో ఈ రీతిగా దేవుని వాక్యం సెలవిస్తుంది. 4వ అధ్యాయము 19వ వచనములో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్తు ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ప్రభువుని నమ్ముకున్నందుకు గాను దేవుని చిత్త ప్రకారంగా నువ్వు నడుస్తున్నట్లయితే, ఒకవేళ నీకు బాధ ఎదురవుతున్నట్లయితే, నీకు ఇబ్బంది ఎదురవుతున్నట్లయితే, దేవుడు ఏమంటున్నాడంటే సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోమని చెప్తున్నాడు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. దేవునికి స్తోత్రం. ఎస్, సత్యానికి ఒకటి సత్యం కనబడాలంటే దానికి టెస్ట్ తప్పదండి. హల్లెలూయా. మనకు ఏదన్నా బలహీనత మన బాడీలో వచ్చేదనుకోండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్కి రోగం దొరకదంటే ఏం చేస్తాడండి, ఏం చేస్తాడు, మరి డాక్టర్ గారికి మనలో ఉన్నటువంటి జబ్బు దొరకదంటే ఏం చేయాలి, టెస్ట్ అవసరం. అలాగనే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమం, దేవుని బిడ్డలముగా మనకు పలుసార్లు టెస్ట్ అవసరము. దేవునికి స్తోత్రం. ఒకసారే కాదు, పలుసార్లు మన జీవితాంతము కూడా అప్పుడెప్పుడు టెస్టులు అవసరం. పాట పాడాడు భక్తుడు, నీ జీవితం అంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి. ఆ పరీక్షలో ఏం చేయాలా, ఆ పరీక్ష ఎందుకు వస్తుంది, ఆ టెస్ట్ ఎందుకు వస్తుందంటే అనారోగ్యం అయితే ఆ రోగం పోవటానికి టెస్ట్ అవసరం. లేకపోతే నీ జీవితం అంతా ఒక్కొక్కసారి పరీక్ష చేస్తే ఆ పరీక్షలో ఏమైపోతాయి, పాపాలని కడగబడతాయి. ఎందుకంటే ఆ సమయంలో
మరి దేవుని ఎదుట మన విన్నపం విన్నించుకున్నప్పుడు, దేవా నిజమే ఇది నా జీవితంలో ఉన్న పాపము వాస్తవే అని ఒప్పుకున్నప్పుడు, అది విడిచిపెట్టినప్పుడు దేవుడు మరొకసారి నూతన పరచాడు. దేవునికి స్తోత్రం. తన పాపములకు పరిహారం పొందినవాడు ధన్యుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక మరి దేవుని ఎరిగి మరి పిల్లల ఇబ్బంది పడుతున్నావేమో నీవు దేవుని చిత్త ప్రకారము బాధపడుతూ సత్ప్రవర్తన గలవారి నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకున్న వల్లనని దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. తీతు పత్రికలో చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. తీతు పత్రిక 2వ అధ్యాయములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. తీతుకు 2వ అధ్యాయములో 14వ వచనం, 2వ అధ్యాయము 14వ వచనములో ఈ రీతిగా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొని దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి చూపిస్తున్నాడు దేవుడు మనల్ని? దుర్నీతి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి, ఆయన సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని విమోచించి, ఎవరు కావాలి మరి? ఆయన సమస్త దుర్నీతిలో నుంచి మనల్ని విమోచించినప్పటికీ దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు మరి? సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలను ఏం చేస్తున్నాడు? పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొని తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ప్రభువు నెరిగిన కాలం మొదలుపెట్టుకొని ఇప్పటిదాకా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన విశ్వాస జీవితంలో ఎన్నిసార్లు విశ్వాసంలో పడిపోయామో, ఎన్నిసార్లు మన విశ్వాసం బలహీనపడిందో, ఏమో ఊరికే ప్రార్థనకు పోతున్నాను కానీ నాకేమి జరగట్లేదని ఎన్నిసార్లు అనుకున్నావో క్రీస్తునందు పిల్లరా, ఒక విషయం చెప్తా వినండి. ఒక విషయం చెప్తా వినండి. అమ్మా ఒక్క విషయం చెప్తా వినండి. ముచ్చట్లు పెట్టుకున్నానికైతే బయట పోయి పెట్టుకోండి కదా. దేవుని వాక్యం వినండి. క్రీస్తునందు ప్రియులరా, ఒక విషయం వినండి. దేవుడు మనం అడిగింది చేయనప్పుడు, అడగగినప్పుడు దేవుని మీద ఎన్నోసార్లు అలిగి ప్రార్థన చేయకుండా ఉన్నటువంటి రోజులు మన భక్తి జీవితంలో లేవంటారా? దేవుని మీద అలిగి, నేను అడుగుతా నాకు ఇది ఇవ్వలేదు, నాకేం మేలు జరగలేదు, నేను ఎందుకు ప్రార్థన చేయాలి అని ఎన్ని రోజులు దేవుని మీద అలిగి మరి ప్రార్థన చేయనటువంటి స్థితి మనది కాదా? ఎస్, మన లెక్కనే మన మీద దేవుడు అలిగితే మన పరిస్థితి ఏంటిది? మన లెక్కనే మన మీద దేవుడు అలిగితే మన పరిస్థితి ఏంటిది చెప్పండి. మనం ఎన్నోసార్లు ప్రార్థన చేయకుండా నాకు అది ఇవ్వలేదని అడిగి ప్రార్థన చేయకుండా ఉన్నన్ని రోజులు ఒక్కొక్కరి జీవితంలో చాలా ఉంటాయని నమ్ముతున్నాను. ఎస్, ఉంటాయండి, ఉంటాయి. అయితే దేవుడు మాత్రము క్రీస్తునందు ప్రియమైన వల్లరా మనల్ని మాత్రం ఎన్నడూ మర్చిపోయినటువంటి దేవుడు. ఎందుకంటే
ఆయనకున్నటువంటి ప్రేమ తల్లి లాంటి ప్రేమ, ఆయనకున్నటువంటి ప్రేమ తండ్రి లాంటిది ప్రేమ. ఒక యవ్వన కొడుకుని, ఒక బిడ్డని కానీ తల్లి తండ్రి కలిసి తిట్టితే వాడు అలిగి పండుకుంటే తల్లి ఏం చేస్తుందండి? లేరా బిడ్డ, ఒక ముద్ద తినరా, డాడీ లేరురా, బయటికి పోయినా తిని బిడ్డ అని బతులాడతాడు. ఒకవేళ డాడీ బయటికి పోయి లోపలికి వచ్చినా ఏమే వాడేమన్నా తిన్నాడా? చూడండి, సహజంగా ఒక మనుషులమే మన పిల్లల పట్ల ఒకవేళ గద్దించినను, ఒక ఇబ్బంది పెట్టినప్పటికీ అలా అడుగుతుంటున్నాను కదా. మరి దేవుడు చూడండి, మనం ప్రార్థన చేయకుండా అలిగి పొందిన రోజులో దేవుడు మన పట్ల కృప చూపెట్టాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఒక భక్తుడు పాట పాడాడు, నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదే, నిన్ను వీడి వెళ్ళినా నన్ను వీడిపోలేదే, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. దేవునికి స్తోత్రం. అవునండి, ఎన్నో రోజులు మన సమస్యలు తీరలేదని, నేను అడిగింది ఇవ్వలేదని ప్రార్థన చేయకుండా నన్ను రోజులు ఎన్నో ఉన్నాయి. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, క్రీస్తునందు ప్రియురా, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్యక్రియలను, ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకుందని దేవునికి స్తోత్రం. ఒక మంచి ప్రవర్తన మనలో రావాలి. ఒక మంచి ప్రవర్తన మనలోనికి రావాలంటే దుర్నీతి మన నుంచి వెళ్ళిపోవాలి. ఒక స్వచ్ఛమైన బంగారంగా కనపడాలంటే దానిలో ఉన్నటువంటి మస్ట్ అంతా బయటికి వెళ్ళిపోవాలి. అలాగనే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రతిది కూడా దేవుడితో ఒక ఇమిడి ఉంటుంది కనుక, మనిషి కూడా దేవుడితో ఒక విమిడి ఉంటాడు కనుక, అయితే దేవుడు దుర్నీతి నుండి మనల్ని విమోచించడానికి దేవుడు తనకు తానే మన కొరకు, ఎవరి కొరకు అండి? ఆయన కొరక, మన కొరక? మన కొరకు తనకు తానే అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్కనాడు పోయి మనం బతిల వాడిన వారము కాదు ఆయనను. దేవా నాకు ఇబ్బంది ఉన్నది, నా పాపాలు నువ్వు వీపు మీద వేసుకో అని చెప్పిన వారం మనం కాదు, ఆయన వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంతటి ప్రేమ ఈరోజు చులకనగా భక్తుల మధ్యలో కనపడుతుంది. ఈ మధ్యలో ఒక కొటేషన్ తిరుగుతుందండి. ఏం కొటేషన్ తిరుగుతుంది? అదేం దొరుకుతుందట? బడికి పోతానికి వర్షంతో పని లేదట. ఏంటండి? బడికి పోతానికి వర్షంతో సంబంధం లేదు. బడికి పోతారు. పనికి పోతానికి కూడా వర్షంతో సంబంధం లేదు. ప్రయాణం చేస్తానికి కూడా వర్షంతో సంబంధము లేదు. ఫంక్షన్కి పోతానికి వర్షంతో సంబంధము లేదు. కానీ గుడికి వస్తానికి మాత్రమే వర్షం అడ్డవుతుందట. ఏమడ్డవుతుందట? వర్షం అడ్డవుతుందట. అదొక కొటేషన్ తిరుగుతుంది ఈ వారం 10 రోజుల కాంచి. అవును, రియల్ అండి. ఈరోజు మనకి ఏదైనా ప్రయాణం ఉండదనుకో, వర్షం మొత్తం ఆగేటోళ్ళమా? ఈరోజు నిజంగా ఒక ఫంక్షన్ ఉంటే వర్షం మొత్తం ఆగేటోళ్ళమా మనం కదా? ఈరోజు పిల్లలు బడికి పోకుండా ఆగారా? లేదే. ఈరోజు పని చేసుకుంటలేడా? పని ఉంటే పోయేటోళ్ళమే. కానీ చూడండి, దేవుని ప్రేమ చూడండి. భక్తుడు దేవుని వెంబడించుండు చూడండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ దేవునికి స్తోత్రం. తీతుకు చూసినట్లయితే తీతుకు పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనములు కూడా దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచినట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవాలని కోరుచున్నాను. ఎందుకు? ఇవి మంచివియు
మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఎంత మంచి మాటలు ఇవి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలు ఆణిముత్యములే. దేవునికి స్తోత్రం. అని ముత్యములే. ఏ రోజు ఏ ముత్యములు కోల్పోతున్నారో భక్తులు వారికి మాత్రమే తెలుసు. కానీ అందుకని దేవుడు ఏ రోజు ఎవరికి కావాల్సిన మాట ఇస్తాడో ఆ రోజు ఇస్తాడు. కానీ అందుకని దేవుడు అన్నాడు, 6 దినములు కష్టపడండి, 7వ దినము నా మందిరానికి రండి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. ఎవరి యందు విశ్వాసం ఉంచిన వారండి? ఎవరి యందు? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. మనుషుల యందు విశ్వాసం ఉంచిన వారు కాదు. ఒక కుక్క మనుషుని యందు విశ్వాసం ఉంచితే ఆ కుక్కకు ఎలాగైనా బువ్వ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కదా. మరి దేవుని యందు విశ్వాసం ఉంచేవారు దేవుని మీద ఆధారపడినటువంటి తరుణం ఎన్నోసార్లు కనబడుతుంది. ప్రతి సహాయము మనము దేవుని నుండి పొందుకునే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం ఉంచిన వారికి సత్క్రియలు శ్రద్ధగా చేయటందు మనసు ఉంచినటువంటి ఈ సంగతులను దృఢముగా, అంటే గట్టిగా చెప్పాలి, గద్దించి చెప్పాలి. ఇది 100% సత్యమే. ఎందుకు దృఢముగా గట్టిగా చెప్పాలంటే, క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవి. దేవునికి స్తోత్రం. ఏవి ప్రయోజనకరమైనవి? ఏవి మనుషులకు ప్రయోజనకరంగా ఉన్నవి? ఈరోజు నువ్వేం వింటున్నావు? ఏం నేర్చుకుంటున్నావు? ఏవి ప్రయోజనకరమైన మనిషికి చెప్పండి. సత్క్రియ, సత్కార్యములు మనుషులకు ప్రయోజనకరములైనవి. దేవునికి స్తోత్రం. ఎవరికైనా సరే ఒక సత్కార్యం చేసే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మన నుంచి ఇతరులకు మంచి జరగాలి, కానీ మన నుంచి చెడు జరగకూడదు. వారి నుంచి మనకు చెడు వచ్చినా పర్వాలేదు, వారి ద్వారా మనం నష్టపోయినా పర్వాలేదు, అది దేవుడు చూసుకుంటాడు. కానీ మన నుంచి మాత్రము అది ఇరుగైనా పొరుగైనా ఇంకెవరైనా సరే మన నుంచి ఏమాత్రం ఏం జరగాలి? మంచి మాత్రమే జరగాలి. దేవునికి స్తోత్రం. మంచి మాత్రమే జరగాలి. ఎప్పుడైతే మన నుంచి అలాంటి మంచి జరుగుతుందో మనకు మంచి ప్రవర్తన ఆటోమేటిక్ మన జీవితంలో యాడ్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. మంచి ప్రవర్తన మనలో ఎప్పుడైతే వస్తుందో లోకంలో ఉన్న ప్రజలను వెలుగును చూడగలరు. దేవునికి స్తోత్రం. లోకములో ఉన్న ప్రజలు పరలోకమందున దేవుణ్ణి మహిమపరచగలరు. లోకమందున ప్రజలు దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచగలరు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు దేన్ని బట్టి నీ దేవుడు మహిమపరచుతాడంటే, దేన్ని బట్టి నీ దేవుడు ఘనపరుస్తాడంటే, దేన్ని బట్టి నీ దేవుడు హెచ్చింపబడతాడంటే మనము చేసేటువంటి క్రియలను బట్టి. సత్క్రియ, సత్యకార్యము మన భక్తిలో కనపడితే మనలో ఉన్నటువంటి దుర్నీతి వెళ్ళగొట్టుకోగలిగితే, కడుక్కోగలిగితే, పవిత్ర పరచుకున్నట్లయితే మన ప్రవర్తన ప్రియుల దేవునికి యోగ్యకరంగా ఉంటుంది. సమాజంలో మన ప్రవర్తన మీద ఎవడు ఒక మచ్చ వేయలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ అన్ని విధముల సత్క్రియ, సత్కార్యము నిజంగా మన భక్తిలో ఉండి ఒకవేళ నీ మీద, నా మీద, మన మీద అపనిందలు వేసినట్లయితే దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ప్రజల ఎదుట, లోకము ఎదుట, అన్యుల ఎదుట మన జీవిత భక్తి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము
8వ వచనం చూడండి. వేసి 6:8. దాసుడైనను స్వతంత్రుడైనను ఆ, మీలో ప్రతివాడును మీలో ప్రతివాడును ఏ సత్కార్యము ఏ సత్కార్యము చేయను దాని ఫలము ప్రభు వలన పొందునని పొందునని మీరు ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. ఈరోజు దాసుడువా, స్వతంత్రుడువా? ఈరోజు ఎవరికైనా జీతం ఉన్నామా? ఎవరికైనా దాసరికం చేస్తున్నామా? లేకపోతే స్వతంత్రులుగా మనది మనమే కలిగి ఉన్నామా? అయితే ప్రభు అంటున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, దాసుడైనను స్వతంత్రుడైన మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ఎక్కడ పొందుకుంటాడట? ప్రభు వలన పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు గమనించండి, ఎవరన్నా సత్కార్యం చేయగలిగారా? సత్క్రియ చేయగలిగారా? ఇతరులకు మనము ఏదన్నా గుప్పులు విప్పి ఒక కార్యం చేయగలిగామా? సత్కార్యం చేయగలిగామా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సమాజములో మన భక్తి జీవితం ఏంటిది? ఒక్కసారి ఆలోచన చేద్దాం కదా. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? దుర్నీతిలో నుండి సత్యక్రియలోనికి నడిపించడానికి దేవుడు మనం పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే నువ్వు దాసుడవా, స్వతంత్రుడవా? నీకేమన్నా ఉందా? ఏమీ లేదా? సత్కార్యం చేయము అంటే ఒక మంచి కార్యము చేయము. దేవునికి స్తోత్రం. నీలో నుండి నీలో నీకు తగిన రీతిలో లేని వారికి, శత్రువులకు, పగవారికి, ఇరుగు వారికి, పొరుగు వారికి ఏదో ఒకటి నువ్వు చేయగలగాల. దేవునికి స్తోత్రం. కార్యం అంటే పని. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, అలా మనం చేయగలిగినట్లయితే మనకు ఫలం ఎక్కడి నుంచి వస్తుందట? దేవుని నుండి వస్తుందట. దేవునికి స్తోత్రం. దేవునికి ఇచ్చి పొందుకోవటమే మనకు కష్టం ఉంది. దేవునికి ఇచ్చి పొందుకోవడమే కష్టం ఉంది. కానీ మనుషులకి ఇచ్చి ఎలాగూ దేవుడి నుంచి పొందుకోగలం కదా అండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములో ఏదన్నా చేసినప్పుడు మనం హృదయపూర్వకంగా చేయగలుగుతున్నామా? హృదయపూర్వకంగా చేయగలుగుతున్నామా? ఏంటో ఇల్లు అంతా ఇదేందో ఇదంతా ఏందో అనే మనసులో ఒక, హృదయములో ఒక ఆలోచన. చెయ్యి వస్తుంది బయటికి, కానీ హృదయంలో ఒక ఆలోచన. క్రీస్తునందు ప్రియులారా, ఒక విషయంలో ఒకసారి సువార్తకి వెళ్ళాను నేను. సువార్తకి వెళ్ళినప్పుడు ఒక చోట అనుకోకుండా ఒక క్రైస్తవ కుటుంబం మొదటిసారిగా మరి బెల్లంపల్లి ప్రవీణయ్య గారు వచ్చి ఆ యొక్క ఎన్టీఆర్ గార్డెన్లో మీటింగ్ పెట్టారు కదా, స్టేడియంలో. మీటింగ్ ముగించుకొని వారు వెళ్తుండగా యాక్సిడెంట్ అయిందట. ఎవరికి? దేవుని నమ్ముకున్న బిడ్డల కుటుంబానికి. మేమందరం అటు వెళ్ళాం. వెళ్ళినప్పుడు అతని ఇంట్లోనే ఉంటున్నాడు. ఒక కాలు 2 దిక్కులు 3 దిక్కులు ఎరిగిందట. పిల్లరా మేము పోయినాం, ఇంచుమించు 9-10 మంది పోయాం వాడికి. కానీ పిల్లరా, నా హృదయంలో ఒక ఆలోచన స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. జేబులో చేపెట్టినా, ఎంతో కొంత చేతులు పెట్టచ్చు. దేవునికి స్తోత్రం. 10 మంది పోయాం, కానీ నాకు ఆలోచన వచ్చింది, దేవుని పెట్టాడు. ఈ స్థితికి ప్రార్థనకు పోయొచ్చు తండ్రి, ఇలా జరిగినా కానీ ఇంకా ప్రభులే ఉన్నాడంటే
నాకు అప్పుడు అనిపించింది, నా నుంచి ఏదో ఒక చిన్న హెల్ప్, సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే నాకు గొప్పగా చెప్పట్లేదు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, సత్య క్రియల యందు, సత్య కార్యముల యందు మనం ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ప్రజలు దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంగమ, దేవునికి స్తోత్రం. ఆదికాండం 4:7. ఆదికాండం 4:7 దేవుని వాక్యం మీరుగా సెలవేస్తుంది. నీవు సత్క్రియ చేసిన ఎడల, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చెయ్యని ఎడల, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండుట, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. హల్లెలూయా. సత్క్రియ మనము చేస్తే మన తలని ఏం చేస్తామట, హెచ్చుకుంటాం. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు అంటే హేబేలు, కయీను కనబడుతున్నారు. హేబేలు అర్పణమును దేవుడు లక్ష్య పెట్టాడు. కయీన్ని అర్పణమును దేవుడు అంగీకరించలే, ఇష్టపడలేదు. అయితే కయీనుడు అవపడుతున్నాడు. కయీనులో ఒక బాధ అవపడుతుంది. దేవుడు చూస్తున్నాడు. ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు సత్క్రియ చేసినలా నీ తల ఎత్తుకోవా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. సత్క్రియ చేస్తామని ఏం చేస్తామండి? తల ఎత్తుకున్నాం. కృష్ణందు ప్రియులరా, సత్క్రియ చేస్తే మనం తలను ఎత్తుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 2:7. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము దొరుకును. చప్పట్లు కొట్టి ఏం దొరుకుతుందట అండి? సత్క్రియగా ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. సత్క్రియలో ఎంత దాగి ఉంది చూడండి. దేవునికి స్తోత్రం. నిజముగా మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. నిజముగా మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈరోజు దేవుని మందిరంలో మీరు కూడి చేరి దేవుని మాటలు మీరు శ్రద్ధగా ఆలకించారు. అయితే ఈరోజు నుండి ఎవరిలో ఆ కార్యం మొదలవుతుందో వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఎవరికి నిత్య జీవం ఎవరికి దొరుకుతుందట? నిత్య జీవం ఎవరికి దొరుకుతుందట? ఎవరికండి? సత్క్రియను ఏం చేయాలట? ఓపికగా చేయాలట. దేవునికి స్తోత్రం. ఊకే ఎంతగానో చేయాలి, ఎంతగానో చూడాలి, ఎంతగానో చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు అంటాడు, నువ్వు గుప్పిలి విప్పటములో నువ్వు విసుకవద్దంటాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయొద్దంటాడు? విసుకవద్దు. కృష్ణందు ప్రియులరా, విసుకవద్దు.
అయితే దేవుడు నాకేం చెప్తుంది, నీవు సత్యక్రియను ఓపిక చేయొచ్చు. ఏం వెతకాలా నువ్వు? ఏం వెతకాలండి? మహిమను వెతకాలి. దేవుని మహిమను వెతకాలి, దేవుని ఘనతను వెతకాలి. అక్షయత ఎప్పుడు క్షయము కానటువంటిది, ఎప్పుడు లయము కానటువంటి అక్షయతను వెదిగినప్పుడు దేవునికి ఏమి ఇవ్వబోతున్నాడు? నిత్య జీవం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి కావాలి నిత్య జీవం? నిత్య జీవం ఎంతమందికి కావాలంటే అందరికి కావాలంటారు. దేవునికి స్తోత్రం. ఎస్, నిజముగా దేవుడు అందరికి ఇవ్వడానికి సిద్ధముగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ పొందుకోవడానికి మనము అర్హులుగా ఉండాలి. ఎలా ఉండాలి? పొందుకోవడానికి మనము అర్హులుగా ఉండాలి, సాధించి ఉండాలి. ఒక కప్పు తీసుకోవాలంటే ఏం చేయాలి? విజయాన్ని సాధించాలి. ఇప్పుడు మొన్నటిదాకా క్రికెట్ మ్యాచ్ నడిచింది. మన భారతీయులు ఏం సాధించారు? వరల్డ్ కప్పే కదా, T20 వరల్డ్ కప్ ఏం చేశారు? వాళ్ళు సాధించారు. సాధించినప్పుడు మన దేశములో వారికి ఏమి వచ్చింది? సాధించిన వారికి ఏమొచ్చింది? మెప్పు కలిగింది, ఘనత వచ్చింది, కట్టలు డబ్బులు వచ్చి కట్టలు వచ్చేయలేదా? మొత్తం ఎంత 125 కోట్లేమో నాట. విజేతలకు ఒక అందులో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు, బ్యాచ్ ఎంతమంది ఉంటారో నాకు తెలియదు, కానీ 125 కోట్లు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఇంకా బయట వచ్చేటని కాకుండా దేన్ని బట్టి? విజయం సాధించారు కాబట్టి, దేశానికి పేరు తెచ్చారు కాబట్టి. అయితే మనము ప్రేమకు పేరు తెచ్చే వరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. 1,25,25,000 కోట్లు, 125 కోట్లు దేవునికి స్తోత్రం. అయితే 125 కోట్లు కాదండి దేవుడు మనకి ఇచ్చేది, కోట్లకు మించినటువంటి స్థానము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. నిత్య జీవం అవుతున్నాడు. బంగారు వీధులను నడవబోతున్నాం. అచ్చ గోమెదికము, పచ్చ వైడరము, కెంపు, శివను, ఇవన్నిట్లో మనం తిరగబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడో 6 నెలలకో 3 నెలలకో ఏదైనా మంచి బిల్డింగ్లో పోతే ఆహా ఏముందిరా ఈ బిల్డింగ్ అంటాం కదండి, సూపర్ ఉంది, మస్తు ఉంది అంటాం. వెళ్ళకపోతే బిల్డింగ్లకు పోతున్నాయి. కానీ పరలోకం పోతే, అన్నిత జీవులకు పోతే ఆహా అనిపించాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వల్లరా మనం ఏం వెతకాలి? దేవుని యొక్క మహిమను వెతకాలి, ఘనతను వెతకాలి, అక్షయతను వెతకాలి. అప్పుడు దేవుడు మనకు నిత్య జీవమును ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్య జీవమును ఇస్తాడు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే మరి దేన్ని బట్టి ఇదంతా వస్తుంది అంటే సత్క్రియ, సత్కార్యములు చేయటము ద్వారా మన ప్రవర్తన అన్ని జనుల మధ్యలో దేవుణ్ణి ఘనపరిచేదిగా ఉండాలి. మన వెలుగు లోకముల మధ్యలో తేజరేవులతో ఉండాలి. మన ప్రభువు ఘనపరచబడుతూ ఉండాలి. అప్పుడు ఎవరైతే ఇలాంటి కార్యములు వారి భక్తి జీవితం ద్వారా జరిగిస్తారో వారికి 100% నిత్య జీవం ఉంటుందని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవుని కొద్ది మాటలు ఆశీర్వదించి మన జీవితంలో ఫలింపచేయనుగాక. ఆమేన్.